హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే నేను అరుణాచలం అయితే వెళ్తున్నాను. ఆ జర్నీ అంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా ట్రైన్ అయితే విజయవాడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము వెల్లిపురంకి. సాయంత్రం నైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం. మనం అరుణాచలం వెళ్ళడానికి 2 hours అయితే పట్టింది. 10 అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి నైట్. విల్లిపురం అయితే వచ్చాము. ట్రైన్ చాలా లేట్ అయింది, దానివల్ల చాలా నైట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 2 hours జర్నీ చేస్తే మనం అరుణాచలం అయితే వెళ్తాం. ఇక్కడ ఇప్పుడు నేను అరుణాచలం బ్లాగ్ అంతా షూట్ చేసి చూపిస్తాను. రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వెంటనే ఇంకా మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము తీసుకున్న రూమ్ అయితే ఇక్కడ మన అగ్నిలింగం దగ్గర పక్కనే, అక్కడి నుంచి స్టార్ట్ చేసాం మేమైతే మా గిరి ప్రదక్షిణ. స్టార్ట్ చేసాము. మధ్యలో ఏమైనా చలిసేస్తుందేమో స్వెటర్లు కూడా పట్టుకెళ్ళాం మేము. 10 నిమిషాలు స్వెటర్ వేసుకునేటప్పటికి లోపల చీడ వచ్చేసింది. మాతో పాటు గిరి ప్రదక్షిణ స్వెటర్లతో కూడా చేయించాం మేము. స్టార్ట్ అయ్యాక 8 లింగాలు ఉన్నాయి కదా, 8 లింగాల దగ్గర మనం దీపారాధన అయిపోయి కూడా పెట్టుకుని ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. స్లోగా అంత స్పీడ్గా అయితే ఏం చేయలేదు మనం. గిరి ప్రదక్షిణ అయితే మనకైతే 5 hours అయితే పట్టింది గిరి ప్రదక్షిణ అయ్యేటప్పటికి. నైట్ 12 గంటలకు అలా స్టార్ట్ అవుతుంది కదా, అయినా భయం ఉంటుందేమో అనుకున్నాం కానీ అసలు అది బాగా జరిగింది గిరి ప్రదక్షిణ అయితే. మధ్యలో సెక్యూరిటీగా వీళ్ళు మనకి పోలీసులు వాళ్ళు కూడా ఉన్నారు. భయం అని ఏం అనిపించలేదు. మధ్య మధ్యలో టీ స్టాళ్ళు అలా అంతా కూడా జనాలతో ఇంకా బాగుంది, సందడిగా. అసలు గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టే అనిపించలేదు అనమాట. బాగా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే మోక్ష మార్గం. లైన్ అయితే ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం భయం అనిపించింది. వెళ్ళిన తర్వాత లోపల స్ట్రక్ అయిపోతే ఏంటి పరిస్థితి రాలేమేమో అని. కానీ చాలా అందరూ కూడా వెళ్తున్నారు అనిపించింది, వెళ్దాం పర్లేదు అని. బాగానే వచ్చేసాను బయటకైతే. మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాక పక్కన వెంకటేశ్వర టెంపుల్ ఉంది, ఇక్కడ దర్శనం చేసుకుని మనం మెయిన్ గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ బయట పెద్ద కట్టొత్తో వెలిగించుకొని లైన్లోకి వెళ్ళిపోయాం. మేము 5:30 to 6 ఎంతో అయినట్టుంది. జనం ఉన్నారు కానీ మరీ అంత పెద్ద ఎక్కువ జనమేం కాదు. మాకు 7:30 కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 8 కల్లా బయటకు వచ్చేసాం. మేము అగ్నిలింగం దగ్గర స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి అది కంప్లీట్ చేసేసాం. మొత్తం గిరి ప్రదక్షిణ అయితే అలా కంప్లీట్ అయింది మాదైతే. గుడి అంతా కూడా లోపల చాలా బాగుంది. చాలా మనకలా ఇక్కడలా కాకుండా అంతా పెద్ద పెద్ద ఖాళీ ప్లేసెస్. అసలు ఎంత నడిచినా గుడి తిరగట్లేదు ఇంకా మొత్తం లోపలికంట. అసలు చాలా బాగుంది. లోపల లింగాన్ని కూడా చూసినట్టుకి చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మనం వెళ్ళలేమేమో అరుణాచలం అనుకున్నాం. చాలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. అరుణాచలంలో అయితే గిరి ప్రదక్షిణ దర్శనం అన్నీ కూడా చాలా బాగా జరిగింది. నైట్ అంతా నైట్ 12 గంటలకి స్టార్ట్ చేసి మార్నింగ్ 8 అయితే దర్శనం అన్నీ కూడా చాలా బాగా జరిగింది. అన్నీ కూడా
మాకు ఈ కంప్లీట్ చేసుకున్నాక 10:30 అయింది. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని 3 o'clock కల్లా మళ్ళీ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి. అదంతా మొత్తం కొండపైకి వెళ్ళి అవన్నీ కూడా చూసి వచ్చాం. చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఆశ్రమంలో. చాలా మంది ఉన్నారు అయితే ఫారెన్స్ ఏంటి, అందరూ కూడా చాలా బాగుంది అక్కడ పైకి వెళ్ళటం. అవన్నీ కూడా 2 hours ఎంతో పట్టింది మాకు ఆ రమణ మహర్షి ఆశ్రమంలో బాగా పైకంట వెళ్ళొచ్చేటప్పటికి. ఆశ్రమం మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ మనకి 4 గోపురాలు కనిపిస్తాయి. అరుణాచలంలో ఈ గుడిలో మొత్తం 4 మెయిన్ గోపురాలు 4 కనిపిస్తాయి. అవన్నీ కూడా బాగున్నాయి చూడటానికి అయితే పైనుంచి. కంచి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనకి కంచిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుంది అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే. ఇది గుళ్ళన్నీ కూడా పాత కట్టడాల వల్ల అసలు రాళ్ళతో అవి చాలా బాగున్నాయి. ఆ చెక్కడం శిల్పాలు చెక్కడం ఏంటి అన్నీ కూడా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించినాయి అనమాట అవన్నీ చూడడం. మనం గుళ్ళో వెంకటేశ్వర గుళ్ళో దర్శనమై కంప్లీట్ చేసుకుని ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది ఒకటి హోటల్ అయితే ఉంది. అక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. ఐశ్వర్య హోటల్ అని, అది బాగుంది. టిఫిన్ అయి కూడా మన ఆంధ్ర వాళ్ళు కూడా. తర్వాత మనం ఇక్కడ కంచిలో కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. కామాక్షి అమ్మవారి టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. లోపలికి వెళ్ళి దర్శనాన్ని కూడా చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మన సెకండ్ ఏకాంబరం, అది కూడా శివుడు కూడా, అది కూడా దానికి వెళ్ళాం. అక్కడ కూడా బాగుంది, చాలా పెద్ద విగ్రహం అన్ని కూడా దర్శనం అన్ని కూడా చాలా బాగా జరిగింది. మనం చూస్తున్నాం కదా ఈ టెంపుల్ అయితే కైలాసం అంట. అసలు టెంపుల్లో అసలు శిల్పాలు ఉన్నాయి. అసలు ఏ పక్కకు చూసినా చాలా బాగున్నాయి. అసలు అన్ని ఎంత బాగా చెక్కారు అసలు. అంటే అసలు ఏ చేతితో చేసినట్టుగా అయితే ఏం లేవు, అసలు అంత బాగున్నాయి అసలు చూడటానికి కూడా. మనం ఆ రోజైతే కంచిలో 5 గుళ్ళు కంప్లీట్ చేసాం. ఇది మాగరెల్ అని గుడి చాలా బాగుంది, ఫేమస్. అంటే ఇక్కడ ఏదైనా అనుకున్నా కూడా బాగా జరుగుతాయంట. మ్యారేజ్లు అవ్వకపోయినా అవ్వటం, పిల్లల కోసం ఏదైనా కూడా అంటే అనుకున్నది బాగా జరుగుతుందంట. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మహాబలిపురం అయితే వెళ్ళాము స్టార్ట్ అయ్యి. ఇక్కడ మొత్తం అన్ని కూడా చూసి బీచ్కి వెళ్ళి మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని సాయంత్రం 4 o'clock మనకి ట్రైన్ అయితే ఉంది రిటర్న్ జర్నీకి. ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. మహాబలిపురంలో ఏంటంటే ఇంకా శిల్పాలన్నీ కూడా చాలా బాగా చెక్కినాయి. అసలు మనం చూస్తుంటే తీసుకొచ్చి పెట్టారా అన్నట్టుంటాయి కానీ రాళ్ళ మీద చెక్కినవి అన్ని. అక్కడ మనకి చూడటానికి కూడా బొమ్మలన్నీ కూడా చేతితో చెక్కుతున్నారు. అసలు చాలా బాగున్నాయి చూడటానికి అన్ని. అంత బాగా ఎలా చేస్తున్నారో కానండి అసలు.
చుట్టూరు అన్ని చూడండి నంది బొమ్మలు ఉన్నాయి. మొత్తం చుట్టూ రౌండ్ అంతా అంతే అలాగే ఉన్నాయి నంది బొమ్మలు. లోపలైతే శివలింగం ఒకటి ఉంది పెద్దది. మొత్తం అంతా కూడా బాగా ఎక్కువ గాలేసేస్తుంది అసలు. ఫారినర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది చూస్తానే చాలా బాగుంది ప్లేసెస్ అంతా కూడా. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను, 2 times 3 times వెళ్ళినట్టున్నాను. బాగుంటది అంతా కూడా చూడొచ్చు వెళ్ళి. కాసేపు బీచ్కి వెళ్ళి కాసేపు ఒక టైం పాస్ చేసాక ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే మనకి 4కి ట్రైన్ ఉందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంతే గైస్ మా అరుణాచలం విశేషాలు అయితే. Thank you for watching. Please like, share and subscribe.